కోసం వారి చిన్నాన్నగారు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏదైతే హత్య కేసుని ఎన్ని విధాలుగా వాడుకున్నారో చాలా విచిత్రమైన విషయం. దాని వెనకాల వారు చనిపోవడానికి కారణం, వారు చనిపోయిన తర్వాత అబద్ధాలు చెప్పడానికి కారణం, వారు చెప్పిన అబద్ధాలను కింద మీద పెట్టి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు మాట్లాడటం, ప్రజలను నమ్మించడం, అప్పుడున్న ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఈ యొక్క చిన్నాన్నగారు చంపేసినటువంటి విషయాన్ని తోసేయటం, ఎంత నటన జరిగిందో మనం ఈ 5 సంవత్సరాల్లో అనేక సార్లు, 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల్లో ఇది ఒక దగ్గర 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చరిత్ర సీరియల్ లా మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి అయినా ఈ సీరియల్ యొక్క చరిత్ర ఆఫ్ చేసి వాస్తవాలను బయటికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం సహకారంతో కేంద్రంలో ఉండేటువంటి సిబిఐ లేక కోర్టు ఆదేశాల మేరకు విచారణ త్వరగా పూర్తి చేసి వెంటనే ఎవరైతే దానికి సంబంధించినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష విధించాలనేటటువంటిది చాలా మొదటి ప్రయారిటీగా మనం మాట్లాడుకోవాలి. కోర్టుల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు అనేటువంటి విషయం ఉన్నప్పటికీ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ప్రజల్లో జరుగుతున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వీటికి తెరపడాలి అని మనం కోరుకుందాం. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ అంశాలు ఎక్కువగా రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీ వైసీపీ. ఆనాడు వాళ్ళ చిన్నాన్నగారు చనిపోయినప్పుడు ఏ విధంగా గగ్గోలు పెట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద తోస్తారో, వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ మర్చిపోయి మరి వారి చిన్నాన్నగారిని ఎవరు చంపారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ప్రభుత్వంలో వారి ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తూ చట్టాలని జగన్మోహన్ రెడ్డి సొంత చట్టాలుగా మార్చుకుంటూ ఎప్పుడైనా సిబిఐ వచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది, సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుందంటే 3 రోజుల ముందుగానే రకరకాలుగా వేషాలు వేయటం. ఒకవేళ ఇంకా వారి యొక్క నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ బాస్లు అనేటటువంటి వాళ్ళు సహకరించకుండా తిరిగి సిబిఐని పంపించినటువంటి సందర్భాలు చాలా మనం చూసాం. లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందనేటటువంటి భయాందోళనకు కూడా ప్రజలకు గురైనటువంటి అనేక సమయాలు చూస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని కోర్టు చెప్పినటువంటి విధంగానే మనం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారికి ఉన్న సమాచారం, ప్రభుత్వానికి ఉన్న సమాచారం, ఎవరైతే దోషులుగా ఉన్నారో వారు దోషులు అంటానికి కావాల్సినటువంటి పూర్తి సమాచారం ప్రజల దగ్గరికే వచ్చింది. ఇవాళ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారు అనేక సార్లు రికార్డు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగింది. ఈ అవకాశాన్ని సునీతమ్మ గారికి ఉపయోగపడుతుందని చెప్పి దానికి మన కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి సిబిఐకి కావాల్సినటువంటి సమాచారం అంతా అందించినట్లయితే ఈ నిర్ణయాలు త్వరగా వస్తాయి. దానికి అనుకూలంగా మనం ఈ యొక్క ఆలోచన చేయాలి. లేకపోయినట్లయితే ఇలాంటి విషయాలు కంటిన్యూగా జరగడం వల్ల, జాప్యం జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనం కోల్పోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతసేపటికి ఈ యొక్క నేర చరిత్ర కలిగినటువంటి విషయాలను మనం డిస్కస్ చేయడం వల్ల, నేర చరిత్రను ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు విచ్చలవిడిగా పెరగడం వల్ల, ఏదైతే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 3 నెలలకో 2 నెలలకో ఒకసారి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రాద్ధాంతం ఏదైతే ఇటువంటి ఇబ్బందులు పెట్టే విధంగా మీరు ఈ మధ్య చూసారో మనం టీవీలో కూడా మాట్లాడుకున్నాం. వారు ఎక్కడికి వస్తే అక్కడ పెద్ద ఎత్తున మొబిలేషన్, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మొబిలేషన్, సమస్యలు పక్కదారి పడుతున్నాయి, అభివృద్ధి పక్కదారి పడుతుంది. నిధులు వస్తున్నప్పటికి కూడా ప్రజలకి ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ని దత్తత తీసుకున్న విధంగా నిధులు ఇస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే విషయాలు డెవలప్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకి చేరకుండా ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆందోళన కానీ అల్లర్లు కానీ అరికట్టాలనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ గారు. రైట్ దుర్గా కుమార్ గారు. సార్ ఇప్పుడు ఇదంతా కేసు ఓకే, కేసుకు సంబంధించి ఇవన్నీ నడుస్తున్నాయి, ట్రయల్స్ కావచ్చు, ఇవి సిబిఐ ఏం చెప్తుంది అంతా ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు